ఇవాళ గుంటూరు సిఐడి రీజనల్ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లనున్నారు. ముందస్తు బెయిల్కు పూచీకత్తు సమర్పించనున్నారు ఆయన. ఇప్పటికే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణం, ఇసుక స్కామ్, లిక్కర్ స్కామ్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ వచ్చింది. బెయిల్ షరతుల్లో భాగంగా 3 కుంభకోణాల కేసుల్లో విచారణ అధికారి దగ్గర పూచీకత్తు సమర్పించాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, చంద్రబాబు నాయుడుకి వివిధ కుంభకోణాల్లో హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే బెయిల్ ఇస్తూ కొన్ని షరతులు కూడా హైకోర్టు విధించింది. ఆ షరతుల్లో భాగంగా ఏ కేసులు అయితే ఉన్నాయో ఆ కేసులో విచారణ అధికారి దగ్గరికి వెళ్లి 6 రోజుల్లోపు లొంగిపోయి పూచీకత్తు సమర్పించాలని హైకోర్టు చాలా స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగానే ఇవాళ గుంటూరు సిఐడి రీజనల్ కార్యాలయానికి 3 గంటల సమయంలో చంద్రబాబు వస్తారు. వచ్చి అక్కడ విచారణ అధికారి ఏదైతే లిక్కర్ కుంభకోణంలో విచారణ అధికారి దగ్గర లొంగిపోయి పూచీకత్తు సమర్పిస్తారు. అక్కడి నుంచి తాడేపల్లి సిట్టు కార్యాలయానికి వస్తారు. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణంలో విచారణ అధికారి దగ్గర లొంగిపోయి అక్కడ కూడా పూచీకత్తు సమర్పిస్తారు. అక్కడి నుంచి విజయవాడ వస్తారు. అక్కడ విజయవాడలో సిఐడి కార్యాలయానికి వచ్చి ఇసుక కుంభకోణంలో ముందస్తు బెయిల్ కి సంబంధించి విచారణ అధికారి దగ్గరకు వచ్చి లొంగిపోయి ఆయన పూచీకత్తు సమర్పిస్తారు. పూర్తి స్థాయిలో ఏదైతే హైకోర్టు ఆదేశాలు ఉన్నాయో హైకోర్టు ఆదేశాల ప్రకారం చంద్రబాబు ఈ రోజు పూచీకత్తు 3 కేసుల్లో తీసుకొని ఉన్నారు.